Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from 2 Thessalonians 3:3. నేటి దినము మన ధ్యానము కొరకై తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి తీసుకోబడింది. The Lord is faithful who shall keep you from evil. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని దుష్టత్వము నుండి కాపాడును. Apostle Paul wrote 2 letters to the church at Thessalonica. తెస్సలోనికలో ఉన్న సంఘానికి అపోజిన పౌలు 2 పత్రికలు రాసినాడు. And the verse for our meditation is taken from the last chapter of these 2 letters. అయితే ఈ 2 పత్రికల్లో ఉన్న ఆఖరి అధ్యాయంలో నుంచి మన నేటి ధ్యానం కొరకైన వచనం తీసుకున్నాం. Paul referred the second coming of Lord Jesus Christ in every chapter of those 2 letters. ఈ 2 పత్రికల్లో కూడా ప్రతి అధ్యాయంలో అపోజిన పౌలు యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండో రాకడ గురించి ప్రస్తావించినారు. That shows that Paul was and his main thought in writing these 2 letters, the underlining theme is the second coming of Christ. అదేం చూపిస్తుంది అంటే తెస్సలోనికలకు అపోజిన పౌలు ఈ 2 పత్రికలు రాసే ఉద్దేశము లేకపోతే దీంట్లో ఉన్న అంశం ఏంటి అంటే దేవుని యొక్క రెండవ రాకడ. Paul wrote this second letter from Corinth. పౌలు ఈ 2వ పత్రికను కొరింథు నుంచి రాసినాడు. The intent of this letter is mainly to help the infant congregation to understand his teaching. అప్పుడే జన్మించిన ఈ నూతన సంఘము ఆయన బోధను అర్థం చేసుకోవాలన్నదే ఆయన ఉద్దేశం. Because he is not there, he is absent in Thessalonica. ఎందుకంటే తెస్సలోనికలో ఆయన లేడు, అక్కడ లేడు కాబట్టి. And accurately they must understand the teaching. అయితే ఆయన ఏదైతే బోధిస్తూ ఉన్నాడో ఆ విషయాలు స్పష్టంగా వాళ్ళు అర్థం చేసుకోవాలి. Why? ఎందుకు? Because false teachings in the church were spreading like cancer right from the first century. ఎందుకంటే మొదటి శతాబ్దం నుంచే అక్కడ తప్పు బోధలు, అబద్ధ బోధలు అంతా కూడా ప్రబలిపోతూ ఉన్నాయి. They were like cancer in the church. అది సంఘంలో క్యాన్సర్ రోగం లాగా వ్యాప్తి చేస్తున్నాయి. You see, some of the people they are telling one must be circumcised to be saved. కొంతమంది ఏమో మీరు రక్షించబడాలంటే సున్నతి పొందాలని Some చెప్తున్నారు. people are telling you must do good works to attain salvation. కొంతమంది ఏమో మీరు రక్షణ పొందడానికి సత్క్రియలు చేయాలంటున్నారు. Even some people are questioning the very authority of the scriptures. అయితే ఈ లేఖనాల యొక్క అధికారాన్ని కొంతమంది ప్రశ్నిస్తూ And ఉన్నారు. some people are encouraging the Gnosticism, that is worshipping the angels. అయితే దేవదూతల్ని ఆరాధించే విషయాన్ని కూడా కొంతమంది ప్రశ్నిస్తూ So ఉన్నారు. all these things are playing a vital role in driving away the infant believers from their faith. అప్పుడప్పుడే తిరిగి జన్మించి విశ్వాసంలోనికి వచ్చిన ఆ విశ్వాసులందరినీ కూడా తరిమి కొట్టేసేటట్టుగా ఈ బోధలన్నీ ఉన్నాయి. So Paul addressed such problems in his letters. అటువంటి సమస్యలని పౌలు తన పత్రికల్లో చెప్పుకుంటూ So వచ్చాడు. in the verse for our meditation today, అందుకే నేటి దినము మన ధ్యానం కొరకు తీసుకున్న వచనంలో Paul and his co-workers are expressing their confidence in the Lord. పౌలు తన జత పని వారందరూ కూడా ప్రభువులో ఉన్న వారి ధైర్యాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు. Because God is faithful, he could be trusted to strengthen the Thessalonian believers. ప్రభువు నమ్మదగిన వాడు గనుక తెస్సలోనికలో ఉన్న సంఘాన్ని బలపరిచే విషయంలో వారు నమ్ముకొనవచ్చు. And God can protect them from Satan and will not allow the evil men to gain victory over the believers. దేవుడు సాతాను నుంచి వాళ్ళని కాపాడి దుష్టత్వము వాళ్ళని జయించకుండా కాపాడుతుంది. And actually this verse starts with the word but. ఈ వచనము అయితే అన్న పదంతో ఆరంభమవుతుంది. Oftentimes చాలా సార్లు the buts in the Bible teach us greater lessons. ఇక్కడ అయితే అన్న ఈ పదంతో ఉన్న వచనాలు బైబిల్లో ఎంతో గొప్ప పాఠాలు మనకి నేర్పిస్తూ ఉంటాయి. One side they will be talking about the faithfulness of God and his great goodness. ఒక పక్షమా దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క విశ్వాసత గురించి మాట్లాడతాయి. And on the other side they mention the unbelief of his children and their sinfulness. ఇంకోవైపు చూస్తే ఆయన బిడ్డల యొక్క అవిశ్వాసము, Sinfulness. అది పాపము గురించి మాట్లాడుతున్నాయి. However, the but in this verse is glorious and positive. ఏదేమైనా సరే ఇక్కడ ఈ వచనంలో ఉన్న అయితే అన్నది అయితే అది ఎంతో మహిమాయుతమైనది, ఎంతో అనుకూలమైనది. In the previous chapters, ముందు అధ్యాయాల్లో Paul had been teaching about the revealing of the coming man of lawlessness. దేవుడు దుష్ట క్రీస్తు విరోధి యొక్క రాకడ గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. And the deception that was to be poured out on humankind. మానవాళి మీద ఎటువంటి మోసము కుమ్మరించబడుతుందో దాని గురించి చెప్తూ ఉన్నాడు. He had reminded them that the evil person exalt himself above all. ఆ దుష్టుడు ఆయన వచ్చి అంత మనుషులకు అందరికంటే ఉన్నతంగా హెచ్చించుకుంటాడు. And he will go to the extent of entering the sanctuary. ఆయన ఈ దేవుని ఆలయంలోనికి కూడా ప్రవేశించి అంత సాహసం చేస్తాడు. And also he proclaims himself as God. తనకు తానే
తానే దేవుడుగా ప్రకటించుకుంటాడు. So Paul further exhorted them that the lawlessness was already in the world. అందుకనే క్రీస్తు విరోధం అయితే ఏదైతే ఉందో అది అప్పటికే లోకంలో ఉంది అని పౌలు వీళ్ళని హెచ్చరిస్తూ And ఉన్నాడు. the enemy of their souls was trying to ruin them. వారి ఆత్మల యొక్క శత్రువు వారిని అంతా కూడా పాడు చేసేస్తూ ఉన్నాడు. But with much rejoicing, Paul was reminding them that God is greater. అయితే ఎంతో ఆనందంతోటి పౌలు వారికి ఏం గుర్తు చేస్తున్నాడంటే దేవుడు వాడన్నిటికంటే గొప్పవాడు, God is faithful. దేవుడు నమ్మదగినవాడు. God has promised to establish the believers in the faith. విశ్వాసంలో ఉన్న వారిని అందరినీ కూడా దేవుడు స్థిరపరుస్తాను అని వాగ్దానం God చేస్తున్నాడు. has promised to guard them against the evil one. ఈ దుష్టత్వము నుండి కాపాడుతానని దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నాడు. So dear brothers and sisters, అందుకనే ప్రియ సహోదర సహోదరులారా, we serve a good and faithful God who has promised to work his good work in our lives. మనము మంచి నమ్మదగిన దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాము. మన జీవితంలో కూడా మంచిని ఇవ్వాలని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. He wanted to establish each one of us in every good work and word. మా వాక్యములోను మంచి సత్క్రియలోను మనల్ని స్థిరపరచడానికి ఆయన మన పక్షంగా వాగ్దానం చేసినాడు. We read this in Philippians 1:6. ఫిలిప్పీ 1:6 మనం ఇది చదువుతాం. But we must be vigilant about the mighty and subtle and well experienced enemy we have. అయితే శక్తివంతమైన అనుభవంతో ఉండిన ఆ శత్రువు ఎవరైతే ఉన్నాడో అతని గురించి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Satan always desires our downfall. సాతాను మనం పడిపోవాలన్నదే కోరుతూ ఉంటాడు. Satan always seeks to shipwreck our faith. సాతాను మన విశ్వాసాన్ని అంతా కూడా పటాపంచలు చేసేయాలని ఎదురు చూస్తూ ఉంటాడు. No wonder Paul was keen to remind this little group of believers of the faithfulness of God. దేవుని యొక్క విశ్వాసతను ఇక్కడ ఉన్న ఈ చిన్న విశ్వాసుల గుంపుకి ఆయన గుర్తు చేయడానికి పౌలు ఇష్టపడుతూ ఉన్నాడు అన్నది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. He met them first during his second missionary journey. ఆయన రెండవ సువార్త దండ యాత్ర అప్పుడు ఈ తెస్సలోనికైన విశ్వాసులను కలుసుకున్నాడు. We all know from Acts 16 and Acts 17 chapters. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 17వ అధ్యాయం నుంచి మనం అందరికీ ఎరుగుదుము. After a very terrifying experience in Philippian prison, ఫిలిప్పు చెరసాలలో చాలా భయంకరమైన పరిస్థితి అనుభవం తర్వాత that was ended gloriously at the conversion of the jail keeper. అది ఆ జైలు అధికారి కూడా ఆయన తిరిగి జన్మించి మారు మనసు పొందేంత జరిగింది అక్కడ. After that, Paul and Silas walked for nearly 50 miles అది అయిన తర్వాత పౌలు శైల వాళ్ళు 50 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళినారు to reach Thessalonica. దెస్సలోనిక చేరుకోవడానికి. They went via Amphipolis and Apollonia. ఆంఫిపోలిస్ అపోలోనియా గుండా వాళ్ళు ఆ మార్గంలో వెళ్ళినారు. So he was reminding that God is faithful to protect them against all the darts of Satan. అయితే సాతాను చేసే ప్రతి దాడి నుంచి కూడా దేవుడు వాళ్ళని భద్రపరిచే విషయంలో నమ్మదగిన వాడు అని వాళ్ళు చెప్పుకొచ్చారు. Satan is the old serpent who is called the devil and Satan. సాతాను లేకపోతే దుష్టుడు అని ఎవరైతే పిలువబడుతున్నాడో ఆరే ప్రాచీన కాలంలో వచ్చిన సర్పము, Mahagata Sarpam. మహాగట్టు సర్పం. Paul was encouraging them that God is faithful. పౌలు దేవుడు నమ్మదగిన వాడు అని వారిని God is ప్రోత్సహిస్తున్నాడు. capable of establishing them in their faith. వారి విశ్వాసంలో దేవుడే వాళ్ళని స్థిరపరచగలడు అని చెప్తూ In ఉన్నాడు. the previous chapters, ముందు అధ్యాయాల్లో he had spoken of the mystery of lawlessness అక్కడ క్రీస్తు విరోధి యొక్క మర్మము గురించి చెప్తూ వచ్చాడు. and also working in those early days of the church. ఆ సంఘం యొక్క ఆరంభ దినాల్లో ఆ పని చేస్తున్న విషయాలు. He also talked about the power of God which was restraining and suppressing such wickedness. దేవుని యొక్క శక్తి అటువంటి దుష్టత్వమును ఆ చెడుతనమును ఎలాగ అణిచివేస్తుందో దాని గురించి చెప్తూ ఉన్నాడు. As a result, the evil could not reach those new converts in its fullness. దానికి ప్రతిఫలంగా ఈ దుష్టుడు అక్కడ కొత్తగా తిరిగి జన్మించిన ఆ కొద్ది మంది విశ్వాసులని అసలు ఏం చేయలేకపోయాడు. Therefore, Paul exhorts them to hold fast their faith and stand firm on the truth of the gospel. అందుకనే సువార్త యొక్క సత్యంలో లేకపోతే వారి విశ్వాసంలో వారు స్థిరంగా నిలబడమని చెప్పి పౌలు వారికి చెప్తూ ఉన్నాడు. Because the days are evil. దినములు చెడ్డవి గనుక. We all need to understand that we are living in much more dangerous days. అయితే ప్రస్తుత దినాల్లో మనం అందరము కూడా ఇంకా భయంకరమైన దినాల్లో జీవిస్తున్నామన్నది మర్చిపోకూడదు. The humanity's wickedness and all the wiles of Satan will continue to batter the lives of believers in Christ throughout the whole world. ప్రపంచమంతా కూడా చూసుకున్నట్లయితే మనుషుల యొక్క The wiles of Satan సాతాను యొక్క కుయుక్తులు and also the humanity's wickedness. ఆ మనుషుని యొక్క దుష్టత్వము Oh, they are battering the believers of Christ. అవి క్రీస్తు యొక్క విశ్వాసులను బాగా చిత్రహింసలు పెట్టేస్తున్నారు. This will continue until Christ comes to set up his kingdom
and put all his enemies under his feet. క్రీస్తు తన రాజ్యాన్ని స్థిరపరచడానికి తిరిగి వచ్చి తన శత్రువులందరినీ కూడా తన కాలు కింద పెట్టుకునేంత వరకు కూడా ఈ విధంగా జరుగుతూనే So ఉంటాయి. dear brothers and sisters, అందుకని ప్రియ సహోదర సహోదరులారా, faithfulness of God can be seen throughout the scriptures. దేవుని యొక్క విశ్వాస్యత ఈ లేఖనాలు అంతట్లో కూడా మనం చూడగలుగుతున్నాం. His love, his mercy, ఆయన ప్రేమ, ఆయన కనికరము, his grace and long suffering, ఆయన కృప, ఆయన దీర్ఘశాంతము, his words of warning can be seen in every age. ఆయన హెచ్చరిస్తున్న ప్రతి మాటలు కూడా ప్రతి యుగంలో తరంలో కూడా మనం చూడగలుగుతున్నాం. Today many may be faithless and false. నేటి దినాల్లో చాలా మంది అవిశ్వాసులుగాను లేకపోతే అబద్ధికులుగాను ఉండవచ్చు. But God is faithful in spite of the circumstances. అయితే పరిస్థితులు అన్నిట్లో కూడా దేవుడు మాత్రం నమ్మదగినవాడు. He will establish us. ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. He will keep us from evil. ఆయన దుష్టుడి నుంచి మనల్ని కాపాడుతాడు. He knows us before the foundation of the world. భూమి పునాదులు వేయబడక ముందే ఆయన మనల్ని ఎరుగును. He knows the number of hairs of our head. మన తల మీద ఉన్న వెంట్రుకల సంఖ్య ఆయన ఎరుగును. He keeps our tears in his bottle. మన కన్నీటిని ఆయన బుడ్డిలో పెట్టుకుంటున్నాడు. Sin, death and Satan's snares have no power over us. పాపము, మరణము, సాతాను యొక్క శక్తి మన మీద ఎట్టి ప్రభావం చూపదు. Satan is a defeated foe. సాతాను ఇప్పటికే ఓడగొట్టబడినవాడు. Therefore, let us go forward in these difficult days, fully depending upon the faithfulness of God. అందుకని ఈ కష్టతరమైన దినాలలో దేవుని యొక్క నమ్మకత్వం మీద ఆధారపడి మనం ముందుకు కొనసాగిపోదాం గాక. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, much more than the days of Apostle Paul, today we are living in the end days. అపోస్తలుడైన పౌలు ఆయన దినాల కంటే ప్రస్తుత ఈ దినాలలోనే మేము ఆఖరి దినాలు, కడవరి దినాల్లో ఉంటున్నాం. So many wrong doctrines are invading the church. ఎన్నో తప్పు బోధలన్నీ కూడా సంఘాల్లోకి వచ్చేస్తూ ఉన్నాయి. Many young people are attracted by them. చాలా మంది యవనస్తులు ఆ బోధకు ఆకర్షింపబడుతున్నారు. Oh Lord, help us to face all these things boldly. ఓ ప్రభా, ధైర్యంతో ఈ విషయాలన్నీ కూడా ఎదుర్కోవడానికి సహాయం చేయండి. Help us to be thy children continually. ఎల్లప్పుడూ మీ బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. Speak to us more and more. మాతో ఇంకా అధికంగా మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.